హాయ్ గైస్, ఇంకో మంచి ట్రైపాడ్ రివ్యూస్తో మీ ముందుకు వచ్చేసాను. బెస్ట్ ఏది వర్స్ట్ ఏది చెప్తాను, ఎండ్ వరకు చూడండి. సో నేను కంప్లీట్గా 2 ట్రైపాడ్స్ అయితే చూపిస్తాను. ఒకటి కంప్లీట్ వామ్ లైట్ వైట్ ఇలా వస్తుంది, ఇంకొకటి అయితే మల్టిపుల్ కలర్స్ RGB కలర్స్ అయితే వస్తాయి. సో ఫస్ట్ వన్ అయితే ఇదనమాట. ఇది వచ్చి వామ్ వైట్ అలాగే వామ్లోనే థిక్ అనమాట. సో 3 మోడ్స్ అయితే ఉంటాయి. నేను ఫిట్టింగ్ కూడా చూపిస్తాను, వీడియో ఎండ్ వరకు అయితే చెక్ చేసేయండి. సో ఇదైతే ఫాస్ట్ స్టాండ్ అండి. సో కింద స్టాండ్ ఉంటుంది కదా, అది మనం ఇలా కిందకి ప్రెస్ చేసుకుంటే 3 సైడ్స్ స్టాండ్లా ఓపెన్ అవుతుంది. అండ్ పైన వచ్చేసి మనం ఇది ఫిట్ చేసుకోవాలి. ఇది 360 డిగ్రీస్ రొటేటబుల్ హెడ్ అనమాట. సో ఇదేంటంటే దీనివల్ల మనకి ఆ రింగ్ లైట్ మనకి ఏ సైడ్ కావాలితే ఆ సైడ్ బెండ్ అవుతుంది. సో పక్కన ఉంది చూడండి, క్లీన్ క్లిప్ పెడుతున్నాను. అదేంటంటే మనకి ఆ రొటేటబుల్ హెడ్ని టైట్ అండ్ లూజ్ చేయడానికి అనమాట. సో అది కంప్లీట్గా ఊడిపోయినా మీరు అసలు ఇబ్బంది పడకండి, మళ్ళీ అలా ఫిట్ చేసేసుకోవచ్చు. ఇది నేను 432 రూపీస్కి పర్చేస్ చేశాను. ఇప్పుడైతే 512 ఉంది. సో ఆ బాల్ హెడ్ పైన మనకి ఇలా ఒక బేస్ అయితే ఉంటుంది, బేస్ సర్ఫేస్ అది ఫిట్ చేసుకోవాలి. దీనిపైన మనం రింగ్ లైట్ పెట్టుకోవాలి. ఆ రింగ్ లైట్కి మనం ఫోన్ హోల్డర్ అటాచ్ చేయాలి కాబట్టి సో దానికి ఇలా సెపరేట్ పార్ట్స్ అయితే ఉంటాయి. ఆ హోల్డర్కి మనకి ఇలా ఒక స్టిక్లా కూడా ఉంటుంది, ఒక స్ప్రింగ్ స్టిక్ చెప్పాలి అంటే. సో అది బెండ్ అవుతుందండి, దానివల్లే మనకి ఫోన్ అటు ఇటుగా మూవ్ అవుతుంది. అండ్ దానికి ఏంటంటే ఇంకో క్లిప్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఆ స్టిక్కి బాల్ హెడ్ ఉంటుంది, ఆ బాల్ హెడ్ అనేది ఫోన్ హోల్డర్కి ఫిట్ చేసి పైన అది రొటేట్ చేసి టైట్ చేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు మనం రింగ్ లైట్ అయితే ఫిట్ చేసేసుకుందాం. సో రింగ్ లైట్కి మధ్యలో ఫిట్టింగ్కి ఒకటి ఉంటుందండి. సో అక్కడ వచ్చి మనం ఆల్రెడీ ట్రైపాడ్కి పెట్టాం కదా, అక్కడ పెట్టేసి ట్విస్ట్ చేసేస్తే టైట్ అయిపోతుంది. మీరు పెట్టేటప్పుడు ఆ వైర్ని చూసుకుంటూ తిప్పండి, లేదంటే చిక్కులు పడిపోయి మళ్ళీ వర్క్ అవ్వడం ఆగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మెల్లిగా ఫిట్ చేసేయండి. అది అయిపోయిన తర్వాత మనం ఫోన్ స్టాండ్ కూడా ఫిట్ చేసేద్దాము. ఇదైతే మంచి బడ్జెట్ ఆప్షన్ అండి, డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు. స్మాల్ క్రియేటర్స్ కూడా తీసుకోవచ్చు అనమాట, చాలా బడ్జెట్ లో వచ్చింది. సో ఇప్పుడు ఫోన్ హోల్డర్ అయితే మనకి రింగ్ లైట్ కి అక్కడ మధ్యలో ఒక హోల్ ఉంటుంది. సో దాని లోపల ఫోన్ హోల్డర్ ఫిట్ చేసేయడమేనండి. మనం టైట్ గా ఫిట్ చేసుకోవాలి, అదర్వైజ్ ఫోన్ పడిపోతుంది కదా. చాలా జాగ్రత్తగా ఫిట్ చేసుకోండి. ఇలా మనం ఎటు కావాలితే అటు ఫ్లెక్సిబుల్ గా మూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫిట్టింగ్ ప్రాసెస్ అయితే ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం లైట్ వర్క్ అవుతుందా లేదా చెక్ చేయాలి కదా. సో ఇక్కడ వైర్ కి రిమోట్ అయితే ప్రొవైడ్ చేశారు, దాని నుంచి టెంపరేచర్ సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. టోటల్ 3 మోడ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మనం ఇది చార్జర్ పాయింట్ కి కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనం లైట్స్ ఆన్ అవుతున్నాయా లేదో చెక్ చేద్దాము. ఇక్కడ USB ఇచ్చారు చూడండి, అంటే మన ఫోన్ చార్జర్ ఉంది కదా, దానికైనా పెట్టేసుకోవచ్చు. దానికి అటాచ్ చేసి వీడు లైట్ ఇచ్చాడు కాబట్టి ఆ మోడ్స్ అన్ని చెక్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే నేను ఫుల్ లైటింగ్ అయితే పెట్టాను, వామ్ లైట్. ఇప్పుడు లైట్గా మినిమైజ్ చేస్తున్నాను, చూస్తున్నారా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది, తగ్గుతుంది. ఇది వామ్ వైట్, అలాగే వామ్లో మనం హై కూడా వస్తుంది, అంటే కొంచెం గోల్డెన్ షేడ్లా కనిపిస్తుంది. సో ఇదైతే మంచిగా వర్క్ అవుతుంది, అలాగే క్వాలిటీ కూడా బాగుందండి. సో డెఫినెట్గా పర్చేస్ చేసుకోవచ్చు ఈ ఐటమ్ అయితే. లింక్స్ నేను కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తాను, చెక్ చేయండి. లైటింగ్ అయితే చాలా బాగా వస్తుంది, మీరే డిఫరెన్స్ ఫైండ్ చేయొచ్చు వీడియోలో. సో క్లియర్గానే ఉందనుకుంటున్నాను. సో ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది కంప్లీట్ వామ్ అండ్ వైట్ లైట్స్ కోసం అనమాట. అండ్ ఇది అప్ టు 7 feet వరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో చాలా బాగా వర్క్ అవుతుంది, క్వాలిటీ కూడా బాగుంది. మీకు నీడ్ ఉంటే కనుక డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు. ఆ ప్రైస్ కి మంచి క్వాలిటీ అయితే ఇచ్చారు. నేను ఇక్కడ కంప్లీట్ గా ఎంత వరకు హైట్ అడ్జస్ట్ అవుతుంది అనేది మీకు చూపిస్తున్నాను. సో ఈ క్లిప్స్ ద్వారా మనం లూజ్ చేసుకొని మళ్ళీ టైట్ చేసుకోవాలన్నమాట. సో దాని త్రూ మనం హైట్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను సెకండ్ వన్ కూడా చూపిస్తాను. సెకండ్ కూడా ఫిట్టింగ్ అయితే సేమ్ అండి, ప్రాసెస్ అంతానా. సో నేను మీకు డైరెక్ట్గా అది ఎలా వర్క్ అవుతుంది, క్వాలిటీ ఎలా ఉంది అనేది చెప్తాను. ఇదైతే మనకి కింద స్టాండ్ ఇచ్చారు కదా, అది ప్రైస్ కి తగ్గట్టే క్వాలిటీ ఇచ్చారు. సైడ్ స్టాండ్ అయితే చాలా బాగా ఇచ్చారు క్వాలిటీ. అండ్ ఇక్కడ కనెక్టర్స్ అయితే కొంచెం అలా లైట్ వెయిట్ గా అయితే ఉన్నాయండి. సో టోటల్ లుక్ అయితే ఇది. సో కమింగ్ టు సెకండ్ వన్, ఇది RGB లైట్ అనమాట. సో దాని రిమోట్ ఇలా ఉంటుంది, RGB అప్ డౌన్ మోడల్ అనే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ అయితే వస్తాయి, నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు. నాట్ ఓన్లీ కలర్స్ అండి, వామ్ వైట్ కూడా వస్తాయి. పై మోడల్ క్లిక్ చేస్తే మనకి వామ్ వైట్ లైట్స్ అయితే ఇలా వస్తాయి. RGB క్లిక్ చేస్తే గనక ఇలా మనకి మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ అయితే వస్తాయి. అండ్ మనకి అలా కలర్స్ రిఫ్లెక్ట్ అవుతూ ఉండాలి అంటే గనక మన ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసుకుంటే ఇలా అన్ని కలర్స్ అలా తిరుగుతూ ఉంటాయండి. సో మంచిగా కలర్స్ వరకు అయితే చాలా బాగున్నాయి. ఫిట్టింగ్ అయితే సేమ్ ఫస్ట్ చూపించినట్టే అండి ఇది కూడా. సో అందుకే నేను అది చూపించట్లేదు. సో
కమింగ్ టు క్వాలిటీ అయితే కనుక లైట్స్ వరకు మనకి లైటింగ్ ఇదంతా చాలా బాగా వస్తుంది. బట్ క్వాలిటీ విషయంలో మీకు ఒకటి షేర్ చేసుకోవాలి, అది ఎలా ఉంది అనేది. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే ఈ RGB దానికి మనకి మైక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది కాలర్ మైక్. సో దీనికి రౌండ్ పిన్ ఉంటుంది. మన మొబైల్స్ కి అయితే రౌండ్ పిన్ ఇప్పుడు రావట్లేదు కదా, సో మనం ఇలా ఓటీజీతో అయితే కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దీని ప్రైస్ వచ్చి నేను 622 రూపీస్ కి పర్చేస్ చేశాను. ఇప్పుడు 627 అయితే పడుతుందండి. సో కమింగ్ టు క్వాలిటీ పాయింట్ నేను మీకు చెప్తాను అన్నాను కదా, సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మొబైల్ హోల్డర్ పెట్టుకునేది. సో అది మొబైల్ పెట్టుకుంటే అంత సేఫ్ కాదని నాకు అనిపించింది. ఎందుకంటే వాడు అక్కడ ఫిట్టింగ్ సరిగ్గా ఇవ్వలేదు. నేను జస్ట్ అలా అంటుంటేనే అక్కడ సెపరేట్ అవుతున్నట్టు వస్తుంది కదా, సో అందుకే నాకు ఇది క్వాలిటీ అయితే నచ్చలేదు. సో ఫస్ట్ వన్ అయితే క్వాలిటీ చాలా బాగుంది. అండ్ నేను ఇంకో ట్రైపాడ్ కూడా రివ్యూ చేశాను. అది వితౌట్ రింగ్ లైట్, అది కూడా బడ్జెట్ ఆప్షన్ 300 అలా వచ్చేసింది. సో అది కూడా చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ ఈ RGB లైట్ కూడా మనకి 7 feet వరకు ఎక్స్టెండ్ అయితే అవుతుందండి. బట్ నాకు క్వాలిటీ నచ్చలేదు కాబట్టి నేను అది ఇంకా ఏం చూపించట్లేదు. ఇదైతే సూపర్ క్వాలిటీ ఉంది. మనకి ఇది కూడా స్టిఫ్గా ఉంది. అండ్ దానిదైతే కనుక ఈ స్ప్రింగ్ రాడ్ అన్నాను చూడండి, అది అంత స్టిఫ్గా లేదు. సో పడిపోయే ఛాన్సెస్ అయితే హై. సో అందుకే నేను అదైతే రికమెండ్ చేయను. ఇదైతే డెఫినెట్గా తీసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.